మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టార్ మహిళలో వరంగల్, చిత్తూరు, హైదరాబాద్, మెదక్ వచ్చారు. పరిచయాలు చెప్పండి. నా పేరు శ్వేత, నేను మెదక్ నుండి వచ్చాను. మా అమ్మగారి పేరు గౌరీలక్ష్మి, మా నాన్నగారి పేరు వెంకట నర్సయ్య, మా అత్తయ్య గారి పేరు జయలక్ష్మి, మా మామయ్య గారి పేరు రాజమౌళి, మా ఆయన పేరు భిక్షపతి, మా బాబు పేరు నాగసాయి ఆశీర్వాద్. చెప్పండి అమ్మా మీ గోత్రం. పుణ్యశిల. మంచి గోత్రం అమ్మా. నక్షత్రం ఏమిటి? వాణి నక్షత్రం. వాణి నక్షత్రం. అందుకనే వాణి ఇంత పొడుగ్గా వచ్చింది. అవునండి. బాగుందమ్మా, బాగుంది. చెప్పమ్మా వరంగల్. సువర్ణ వరంగల్. బా మా ఆయన పేరు నాగరాజు, మా పాప పేరు రసజ్ఞ, మా బాబు పేరు రితేష్. ఒక విషయం అడగాల మిమ్మల్ని? అడగండి. సేమ్ మీరు సుమలాగే నాది కూడా ఉంది అంటుంటారు. ఏం చెప్పనా? మా పాప ఎంత అనుకుంటున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అందుకే కదా నేను అన్నాను మన ఇద్దరం సేమ్ అని. ఏజ్ ఏర్పడటం లేదు కదా. కరెక్ట్. అందుకనే అన్నాను నేను నీలాగనే అంటున్నాను. ఏమైనా తింటున్నారా అసలు మీరు? ఉంటది అంతే. సీక్రెట్. నేను ఇప్పటి వరకు సైజ్ 0 విన్నానే గానీ చూడలేదు. ఇవాళ చూస్తున్నా. అవునా? అసలు సైజ్ 0 అంటే ఇది. తర్వాత చెప్తానులేండి మీకు. మీ సీక్రెట్ నాకు తెలిసిపోయింది. ఏంటండి? మీరు వండిందంతా మీ ఆయనకే పెడుతున్నారు. మీరైతే ఏం తినట్లేదు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పాపం మేమన్నీ చూసి ఊరుకుంటున్నాం. నింపేసింది మొత్తం. ఇంకొక సీక్రెట్ కూడా ఉందా? అయితే స్టార్ మహిళ చూడడం కాదు. ఇది కూడా కాదైతే మాకు ఇంకేం అక్కర్లేదు. స్టార్ మహిళ కాదండి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి యోగా నేర్చుకున్నానండి. అవునండి. ఫస్ట్ ఈవిడ యోగా నేర్చుకున్నారు, ఆ తర్వాత యోగానే ఈవిడ నేర్చుకున్నట్టు. చూడండి అసలు ఈవిడ ఒక ఆసనం లాగా తయారయ్యారు. ఓకే, వెల్కమ్ అండి. ప్రశాంతి, చెప్పండి మీ గురించి. నా పేరు ప్రశాంత్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను BBA సెకండ్ ఇయర్ చేస్తున్నాను. మా డాడీ పేరు రామ్మూర్తి, మా మమ్మీ పేరు రమాదేవి. ఓకే అండి. మీరు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చారా? జయశ్రీ. హాయ్ సుమక్క. నా పేరు జయశ్రీ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. మా ఆయన పేరు నాగేంద్ర. మా చిన్ని బుజ్జి పాప పేరు మౌల్య నాగశ్రీ అండి. అందుకే అంత పెద్ద పేరు పెడితే మీకే కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. కాదు, పాపకి మా పేర్లు కలవాలని చెప్పి అదే పనిగా పెట్టినాం లాస్ట్ లో నాగశ్రీ అని. ఇంకా నయం నాన్నమ్మ తాతలు అన్ని కలవాలని చెప్పలేదు. కాదు, బాయ్స్ అయితే పెట్టుంటాము. పాప కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇద్దరు పేర్లు గుర్తుండిపోవాలని అదే పనిగా నాగశ్రీ అని పెట్టినాం. బాయ్స్ గురించి కూడా ముందే డిసైడ్ చేసుకోండి. ఓకే, పేరు పెట్టడం అనే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్దాము. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. నేను అడిగిన ప్రశ్నలకు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, వరంగల్ నుంచి మొదలెడదాము. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిస్కెట్లు ఎక్కడ దాచుకోవాలి? బ్యాంక్ లో. హిమాలయాల్లో తపస్సు చేసేది ఎవరు? మనుషులు. వేలికి దురద పెడితే ఏం చెయ్యాలి? కట్ చేసుకోవాలి. ఏకైక అంటే ఎన్ని? 4. పుస్తకాలు ఎలా చదవాలి? ఉల్టా. జైల్లో ఎవరిని పెడతారు? మంచి వాళ్ళని. ఇంట్లోకి ఎలా వెళ్తారు? కిటికీలోంచి. ఓకే, టైమ్ అప్. బిస్కెట్లు బ్యాంక్ లో దాచుకోవాలి, కొత్త రూల్ వస్తుందంట. ఎవరి దగ్గర అయినా 10 కన్నా ఎక్కువ బిస్కెట్లు ఉన్నట్టయితే మీరు జనవరి 30 లోపలే దాన్ని జమ చేయాలి. లేకపోతే మీకు తర్వాత బిస్కెట్లు ఉండవు. హిమాలయాల్లో తపస్సు చేసేది ఎవరు? మనుషులు. కరెక్ట్ ఆన్సర్. వేలికి దురద పెడితే కట్ చేసుకోవాలి. ఎంత దురద పెడితే అంత కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుంటే ఇక్కడ దురద పెట్టింది మొత్తం కటింగ్. ఏకైక అంటే 4. పుస్తకాలు ఉల్టాగా చదవాలి. అంటే పుస్తకాన్ని ఉల్టా తిప్పాలా, మనం ఉల్టా తిరగాల? మనం ఉల్టా తిరగాలి. బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు దాకా యోగా చేస్తాం కదండి. నాకు వచ్చండి. రివర్స్ ఆసనం వచ్చా నీకు? వచ్చు. సుమా ఎగ్జామ్ కూడా ఉల్టా రాస్తుంది అనుకో. కాదండి, ఉల్టా రాస్తే మనకు ఇక్కడ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదండి. వేసి రాస్తే చాలా గుర్తుండిపోతుందండి. అవును, ఇలాంటి వాళ్ళేనంట తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకొని ఉల్టా నించున్నారంట. ఎందుకంటే టాబ్లెట్ తలలోకి వెళ్ళాలి. జైల్లో మంచి వాళ్ళనే పెడతారంట.
ఇంట్లోకి కిటికీలోంచి వెళ్ళాలి. కిటికీలోంచే వెళ్ళాలండి, ఎందుకంటే ఏమండి మీలాగా ఉంటే ఎవరైనా కిటికీలోంచి వెళ్తారు. మేము డోర్ లోంచి వెళ్ళాలి. కాదండి, దాని తగ్గట్టు సంఖ్యలు అంటే దాంట్లో ఉంటాయి కదా ఆ ఊచలు. ఊచలు మీరైతే ఇదిగో ఇట్లా 2 ఊచలు ఉన్నాయనుకో, దాని మధ్యలోంచి ఇట్లా. అది కాదండి, ఇదో లాభం కదా ఇట్లా చాలా లాభం ఉంటుంది. ఎక్కడైనా దూరిపోవచ్చు హాయిగా. 60 పాయింట్లు సువర్ణ. ఓకే జయశ్రీ రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. స్టవ్ వెలిగిస్తే ఏమొస్తుంది? మంట. 2 అక్షరాల పదం ఒకటి చెప్పండి. 12. అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలో కొనుక్కోవాలి. మనసు దేనికి ఉంటుంది? రాయికి. కానుక ఎప్పుడు ఇస్తారు? ఓడిపోయిన. తాడు దేంతో తయారు చేస్తారు? గడ్డితో. బట్టలు దేనితో కుడతారు? పిండితో. టైం అప్. స్టవ్ వెలిగిస్తే మంట వస్తుంది. కరెక్ట్ ఆన్సర్. 2 అక్షరాల పదం. 12. ఓకే ఇది 3 అక్షరాలు. సరే ఇచ్చేస్తున్నా. అందంగా ఉండాలంటే ఎండలో పడుకోవాలంట. గోవా బీచ్ దగ్గర చూసారా ఏం పడుకొని ఉంటారు కారణం అదే కాదు. మనమేమో రంగు కాపాడుకునే ప్రయత్నంలో ఎండలో పడుకోవడమే కాదు, మనం రంగు కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. వాళ్ళేమో రంగు ఇంకా వాళ్ళకి కొంచెం ట్యాన్ అవ్వాలని చెప్పి పడుకొని ఉంటారు. పైగా దానికి తోడు పుస్తకాలు, ఒక జ్యూస్. ఎప్పుడు అందరూ వాళ్ళు అక్కడ దేశంలో అందరూ వైట్ గానే ఉంటారు కదా, అలా బీచ్ లో పడుకొని కొంచెం నలభై వెళ్తే అది స్పెషల్ అట్రాక్షన్ గా కనబడుతుంది. మనసు రాయికి ఉంటుందంట. నీది రాయి లాంటి మనసు అంటే అదేనమాట అర్థం. ఓడిపోయినప్పుడు కానుకలు ఇస్తారు. ఓకే. తాడు దేంతో తయారు చేస్తారంటే గడ్డితో అన్నారు. బట్టల్ని పిండితో కుడతారు. పెన్నుతో. 6 రాంగు 60 పాయింట్లు అండి. ప్రశాంతి ఇప్పుడు మీరే. రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. వాన చినుకు ఎంత బరువు ఉంటుంది? 10 కిలోలు. రిక్షా ఎక్కడ తొక్కుతారు? ఊర్లో. నిప్పుని తొక్కితే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. మనిషి వెళ్ళగలిగే ఒక గ్రహం పేరు చెప్పండి. సూర్యగ్రహం. కోటి పువ్వులు ఏ చెట్టుకి పోస్తాయి? నిమ్మ చెట్టు. గంజి దేనితో తయారవుతుంది? కచ్చకాయతో. ఓకే. వాన చినుకు 10 కిలోల బరువు ఉంటుంది. ఓకే. రిక్షా ఊర్లో తొక్కుతారు. కరెక్టే కదా. నిప్పుని తొక్కితే చల్లగా ఉంటుంది. మనిషి వెళ్ళగలిగే ఒకే గ్రహం సూర్యగ్రహం. సూర్యగ్రహం. తను సూర్యగ్రహనానికి వెళ్ళే అంత సూర్యగ్రహానికి ఈవిడ రాత్రిపూట వెళ్తుంది. ఎప్పుడైనా కూడా వేడిగానే ఉంటుంది. లేదు అప్పుడు సూర్యుడు చల్లగా ఉంటాడులే రాత్రి పూట, అందుకనే మనుషులు ట్రై చేస్తున్నారు రాత్రి వెళ్ళడానికి. సూర్యుడు గ్రహం కాదు మరేంటి? నక్షత్రం. మీకు బాగా తెలుసు. వెరీ గుడ్. మనది ఆడ నక్షత్రం ప్రోగ్రామ్ అయితే అది మగ నక్షత్రం. ఓ కోటి పువ్వులు నిమ్మ చెట్టుకి పూస్తాయి. గంజి కజ్జికాయతో తయారవుతుందంట. వాళ్ళ ఇంట్లో అట్లాగే తయారవుతుంటది రోజు. 5 రాంగు 50 పాయింట్లు. ఓకే రెడీ శ్వేత? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఉక్క పోస్తే ఏం చెయ్యాలి? ఇద్దరు కప్పుకోవాలి. సారీ ఎప్పుడు చెప్పాలి? చీర కొన్నప్పుడు. రోకలితో ఏం చేస్తారు? గోరేస్తారు. 300లో సగం ఎంత? 350. ముంగీసా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాగుపాము. కండక్టర్లు ఎక్కడ డ్యూటీ చేస్తారు? క్యాంటీన్లలో. తుంఠా అంటే అర్థం ఏంటి? టైం అప్. ఉక్క పోస్తే చద్దరు కప్పుకోవాలి. సారీ అండి నేను చీర కొన్నాను అనాలి. అని వాళ్ళ హస్బెండ్ తో రోజు చెప్తుంటారు. లేదు షాప్ వాళ్ళతో అనాలి. సారీ అండి మీ దగ్గర నుంచి నేను ఒక చీర కొనుక్కొని వెళ్ళిపోతున్నాను. ప్లీజ్. రోకలితో బోరేస్తారు. బోరేసుకోవాలనుకున్న వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది. ఎండాకాలంలో కొంచెం వాటర్ కి ఇబ్బంది అవుతుంది. మాకు ఖర్చు పెట్టాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. పంపించేస్తానండి. ఎవరింట్లో బోర్ వేయట్లేదు. సైలెన్స్. బోర్ కొడుతుంది ఇంకా లాగైతే. 300లో సగం 350. బాగా లెక్కలొచ్చు మీకు. తను చిన్నప్పటి నుంచి అట్లాగే నేర్చుకునేది పాపం. నాకన్నా చాలా స్ట్రాంగ్ అనుకుంటాను. అందుకనే నేను ముంగీసా బెస్ట్ ఫ్రెండ్ నాగుపాము. కండక్టర్లు క్యాంటీన్లలో వర్క్ చేస్తారు తెలుసుకోండి. 6 రాంగ్ 60 పాయింట్లు తీసుకోండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ రౌండ్ చూద్దాం. శ్వేత చూడు.
ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. రామ్ ఏ రాము. బి పైన. బి పవన్ కళ్యాణ్. సి ఉంగరం. డి బొంగరం. కాదండి. సి ఒకటే చెప్పలేదు కదా. శర్వానంద్ అండి. డి శర్వానంద్. సి అర్థం కావట్లేదండి. అర్థం చేసుకోండి. సి అమ్మాయా అబ్బాయా? అబ్బాయి అది అండి. చెప్పు ఫస్ట్. అది ఫస్ట్ చెప్పండి మీరు. అమ్మాయి అనుకుంటా. సి వస్తలేదండి. సి తెలియట్లేదు. ఫైనల్. ఓకే, ఏ రామ్ కరెక్టా? రామ్ కరెక్ట్. చూద్దాం. Yes. రామ్ బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. చూద్దాం. అవును. సి చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? అమ్మాయి అనుకుంటున్నాం. అబ్బాయి. అది ఎవరబ్బా ఇది? అయ్యో. సో ఇప్పటి నుంచి మీరు బయట సినిమాలు చూసినప్పుడు వాళ్ళ మొహాలే కాదు, వేళ్ళు అవి కూడా వేళ్ళు. చూసుకోండి. ఏమో రేపొద్దున మేము ఈ గోరు చూపించి ఎవరితో అడుగుతాం. అమ్మో. డి శర్వానంద్ అన్నారు. కాదు. మరి ఎవరు? అల్లు అర్జున. కాదు నితిన్ అండి. నితిన్. చూద్దాం. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. ప్రశాంతి చూడండి. బి రవితేజ. డి వచ్చేసి అతను తెలుసు కానీ పేరు గుర్తు రావట్లేదు. లెజెండ్ మూవీలో విలన్ క్యారెక్టర్. ఏ రాశి. బి రవితేజ. సి పాస్. డి ఫెయిల్. డి రెండు చెప్పలేదు. డి శోభన్ బాబు. సి శోభన్ బాబా. ఓకే. సి పాస్. ఫైనల్. ఓకే, ఏ రాశి అవునా కదా చూద్దాం. అవునండి. కరెక్ట్. బి రవితేజ. ఇది కూడా కరెక్ట్ లాగే ఉంది కదా. రవితేజ. చూద్దాం. సి చెప్పలేదు కదా నువ్వు. ఎవరైనా చెప్తారా? చెప్పింది. పాస్ చెప్పాం. అదైతే మన దగ్గర లేదు కాబట్టి మనం రాశి కన్నా వచ్చిందేమో చూద్దాం. డి ఏమో శోభన్ బాబు అన్నారు. జగపతి బాబు. ఆల్రెడీ ఆవిడకి జగపతి గుర్తు రాలేదు, బాబు మాత్రం గుర్తొచ్చింది. ఆవిడ శోభన్ బాబు అని నేను చెప్పాను. చెప్పాను కదా లెజెండ్ మూవీలో విలన్ అని. కానీ ఇది జగపతి బాబు గారి లాగా లేదు. సాయి కుమార్. సాయి కుమార్. పిక్చర్ లో. చూద్దాం. సాయి కుమార్ గారు గడ్డం ఎప్పుడు పెంచారండి? ఆయన ఇష్టం అండి. ఎవడు పిక్చర్ లో నేను గడ్డం పెంచుకోవచ్చా అని అడుగుతాడు ఆయన వచ్చి. తీసుకో 20 పాయింట్లు. జయశ్రీ చూడు. బి వచ్చి నయనతార. సి వచ్చి రామ్ చరణ్. ఏ వచ్చి శ్రియా. డి వచ్చి ఎవరబ్బా? ప్రియమణి. ఫైనల్. ఏ ఎవరన్నారు? శ్రియా. చార్మి కదా. చూద్దాం. బి నయనతార. ఓకే, చూద్దాం. ఓకే. సి రామ్ చరణ్. చూద్దాం.
అబ్బా ప్రభుదేవ చిన్నబోయేలాగా, లారెన్స్ చిన్నపుచ్చుకునేలాగా మేమే నేర్పించిన ఎంత బాగా చేశారు ఒక్కొక్కళ్ళు. మీ వయసులో ఉన్నప్పుడు టీనేజ్ లో ఎవరైనా ఇలా ఎవరైనా ఫ్లడ్ చేశారా ఈ సాంగ్ తో? అలా ఏంటి నేను teenage లో ఉన్నప్పుడా? నేను ఇప్పుడు కూడా టీనేజ్ లోనే ఉన్నాను. క్వశ్చనే రాంగ్. తెలీదు పాపం. లేదు సుమన్, నేను చిన్న ఉన్నప్పటి నుండి మీరు ఇలానే ఉన్నారు. అది నీ భ్రమ అనుకుంటా. అవునా? అలాగానే కాదు. పిచ్చి పిచ్చి. మనం డి చూద్దాం. డి త్రిష అండి. త్రిష ప్రియమణి అన్నారు మీరు. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ముగ్గురికి 20 20 20 వచ్చాయి. నువ్వు కూడా లెక్క ఎక్కువ కాకుండా చూసుకో. ఏ అండి శ్రీదేవి. బి మన నాగార్జున చేసుకుంటుంది చూడండి. నాగార్జున చేసుకుంటుందా? నాగ చైతన్యం చేసుకుంటుంది చూడండి. కరెక్ట్ చెప్పిందండి ఆన్సర్. ఏంటండి అది బయటకు వస్తుంది, రావట్లేదేమో తనకి. ఏం మాయ చేసావో? అయ్యో బయటకు వస్తలేదు. అది లోపలనే ఉన్నదండి. బయట అంటే పిల్లలకి ఏమైనా మింగేస్తే రాకపోతే తంతలా బయటికి రాలేదు సుమా. ఇంకా రాలే. అట్ట కాదు, చేసుకుంటుంది కానీ బయటకు రాలేదు. కొంచెం క్లూ ఇవ్వవా? కొంచెం నెట్టాలండి. ఇంకొక రవ్వ నెట్టండి. అది నెట్టేసేయండి. ఇంకొక ఉల్టా పెట్టండి, వస్తుంది. కుదిపి చూస్తా చూడు. మనకి బండి స్టార్ట్ అవ్వకపోతే అదే చేస్తాం. ఊపుతాం చూడు బండిని అట్లాగా. బయటికి సుమా గారు ఉల్టా చేయొచ్చు కదా, వస్తదేమో. చిరంజీవి అయిపోయిందండి. రాలేదా? ఇంకా అయితే ఇంకెప్పటికీ రాదు. లాస్ట్ అయితే వెళ్ళిపో. మిగతా 3 ఫైనల్. అది బి గుర్తు రావట్లేదు, నోట్లోనే ఉంది గాని. ఎక్కడ పళ్ళల్లో ఇరుక్కొని ఉంటుంది. ఒక పని చేయండి, సరిపోతుంది. టూత్పిక్ ఉంటది కదా, దాంతో ఎట్లా అంటే కొంచెం క్లూ ఇవ్వరా? అడుగు కూడా బయటకి రాకపోతే పొద్దున్న కంక్లీనర్ తో సరే. మనకైతే ఇప్పుడు మనకు కావాల్సింది బి. ఎవరు చెప్పండి? సమంత. అదేనా మీరు అనుకున్నది? లేకపోతే మీరు ఇంకెవరికైనా చేస్తున్నారా? నాగ చైతన్యం చేసుకునేది ఏంటి చెప్పింది? నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను. అంటే నీకు గుర్తొస్తలేదంటే మేము చెప్పేసుకొని మేమే ఏ శ్రీదేవి చూద్దాం. సి చిరంజీవి చూద్దాం. డి శ్రీయానాది కాదు. ప్రియా ఆనంద్ లాగానో ఎవరిలాగానో ఉంది, అర్థం కావట్లేదు. చూద్దాం. అది లావణ్య. రెండే కరెక్ట్, 20. అబ్బా, ఈ రౌండ్ లో మీరు చరిత్ర సృష్టించారు. 4 జిల్లాల నుంచి వచ్చిన 4 పార్టిసిపెంట్స్ సమానంగా 20 20 20 20 సంపాదించారు. చెప్పలేదు. మరి లీడ్ లో ఉన్నారు మీరు ముగ్గురే. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి మెమరీ గ్రిడ్ వస్తుంది. పిక్చర్స్ అన్ని గుర్తు పెట్టుకోండి. చూడండి, క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడే బజర్ నొక్కాలి. అందరు చూడాలని. అందరు చూడాలండి.
సువర్ణ నెట్ ఫస్ట్ దా లాస్ట్ అదే 1 అని రాసింది కదా 1 నెట్ 2 సెకండ్ వచ్చేసి డబ్బు తర్వాత అయిపోయింది టైం చెప్పండి థర్డ్ అప్పడాలు సెకండ్ ఏంటి గిటార్. గిటారా కాదు కాదండి గిటార్ కాదు. సరే 1 చూద్దాం నెట్ 2 తబలా 3 అప్పడాలు మీకు అప్పడమే -10 గోవింద గోవింద. నా 10 మార్క్స్ ఎవరికి కావాలనుకున్న వాళ్ళు నేను చెప్పే టాస్క్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. అది కూడా పర్ఫెక్ట్ గా బాగా నాకు నచ్చితే నేను ఇస్తాను. ఏం చేయాలి? క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని వెస్టర్న్ యోయో డాన్స్ చేయాలి. ఆమెకు పెట్టు ముందు జాగ్రత్త. ఎవరికి కావాలంటే వాళ్ళు చెయ్యండి, నాకు నచ్చాలి. గ్లాసెస్ ఎందుకు పెడుతున్నావో తెలుసా? నాకు నేను కనపడకూడదని. పెట్టేసుకోండి. కప్పు కూడా వచ్చేస్తుంది. పెట్టుకోండి. ఇక్కడ రండి. మ్యూజిక్. ఈవిడేంటి దీనితోనే పెట్టి పుట్టినట్టుగా ఉన్నారు? ఇవ్వండి. చాలా బాగుంది కదండి? చాలా బాగుంది. రండి ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ ఛాన్స్. 10 పాయింట్ల కోసం ఎలా అడుక్కుంటున్నారో చూడండి. అసలు మిగతా వాళ్ళే కూడా చూడాలి కదండి. 10 పాయింట్లు కూడా ఇలా చేయట్లేదు, ఇలా చేస్తున్నారు. పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇలా చెయ్యాలి, ఇలా ఇలా ఏదో ఆకలేస్తున్నట్టు కాదు. ఒకసారి పెళ్లి నేర్పించవా? నేర్పించాలంటే తనది అయిపోయి అందరిది అయిపోయినాక సెపరేట్ గా తీసుకెళ్లి నేర్పుతాను. రెడీ. కుక్క లాగా డాన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడు ప్రశాంతి ఎలా చేస్తుందో. ప్రశాంతి చూడండి, మీకు హైదరాబాద్ కదా చేస్తా చూడండి. జారిపోకే చపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ. అరే ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కథ వేషాలేసా సిగ్నలే రాదే. సువర్ణ అసలు డాన్స్ చేయని నేను చేసిన సువర్ణ. అసలు నిన్ను స్టేజ్ మీకు తప్పేరా? ఎవరు చేయలేదు, నేను చేస్తాను. మళ్ళీ నాకు ఇస్తారా పాయింట్స్? లేదు అమ్మ. సువర్ణ గారు ప్లీజ్. సుస్వరధార విని తన్మయమే కలిగేరా
అన్ని కప్స్ మీరు మీకేనా? దానికి కప్పు మాకు కూడా కింద ఇవ్వరా? పడిపోయింది. సువర్ణ గారు మాకు ప్లీజ్ ఇవ్వరా అండి. అది? ఎవరికి ఇస్తారు ఇప్పుడు సువర్ణ, వాళ్ళు? పోయింది కదా, please. సువర్ణ గారు ప్లీజ్. సువర్ణ నాకు బాగా మీరు చెప్పండి. బాగా చేశారండి. చేశారండి. కదా మీరు బాగా చేశారు సుమా. సువర్ణ మీరు గారు బాగా చేశారు మీకు నాకు ఇస్తాను. ఇవ్వడానికి లేదు అసలు నేను డ్రాయింగ్ Please, చేయండి నేను బాగా స్టేట్మెంట్ చేశాను చేసిన కదా సువర్ణ గారు అమ్మకన్నా, మార్క్స్ please. గురించి వాళ్ళకన్నా better కదా ఇంకోటి నేను. వస్తుందా చేయించొచ్చా? రాసుకుంది టైం లేదు ఇచ్చుకో ప్లీజ్ ప్లీజ్ ఓకే, బాగా మెదక్. చేశాను కదా ప్లీజ్. మెదక్ ఆల్రెడీ మెదక్కి పదంట. నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూడండి. క్యారెట్, యాపిల్, కోకోనట్, డైనింగ్ టేబుల్, బ్లూబెర్రీస్, మొక్కజొన్న, పిల్లో, టోపీ, సోప్ స్టాండ్. సువర్ణ కోకోనట్ అండి. కార్న్ కార్న్ రెండోది మొక్కజొన్న. మొక్కజొన్న. లాస్ట్ అది Time up. సబ్బు పెట్టండి. రేపు చెప్తూలే. సబ్బు Time up. పెట్టే. టైమ్ ఆఫ్ టైం అబ్బా సబ్బు పెట్టండి. రేపు చెప్పాను, 2 నిమిషాలలో. 2 నిమిషాలు కాదు 10 సెకండ్లు. సబ్బు పెట్టే. ఆవిడ చెప్పేసింది ఇంకేంటి చెప్పేది? సబ్బు పెట్టే కానీ టైం కి చెప్పలే మీరు. అబ్బా ఎంత టైం ఇచ్చారు? 10 సెకండ్స్. కొబ్బరికాయ, ఇది కరెక్ట్. మొక్కజొన్న, సబ్బు పెట్టే. -10. గోవింద గోవింద నువ్వు కష్టపడి రిక్షా తొక్కి ఇంట్లో వాళ్ళందరినీ పోషిస్తున్నావు. సువర్ణ గారు please. సువర్ణ ప్లీజ్ నువ్వే బజార్ నొక్కి పాయింట్లు పోగొట్టుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నావు. ఇంతకు కూడా Okay, మెదక్ okay. ఇచ్చావు కదా ప్లీజ్. చిత్తూరు కంట తీసుకో. థ్యాంక్ యూ. నువ్వేం భయపడకు, నెక్స్ట్ ఇది కూడా నొక్కి నీకు ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూడండి. బలూను, బ్యాగు, ట్రైను, కర్టెన్లు, ఉల్లిపాయ, చేరు, డ్రమ్స్, స్ట్రాబెర్రీ, కొబ్బరి చిప్ప. సువర్ణ, ప్రశాంతి ధైర్యంగా ఉంటుంది. నీకే. చెప్పు, త్వరగా చెప్పు, చెప్పు తొందరగా. లాస్ట్ 1 చైర్. ఆ. కాదు కాదు లాస్ట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ అడుగు. ప్లీజ్ 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 మా కోసమే సువర్ణ కూర్చున్నావు గారు నువ్వు, ప్లీజ్ నాకు నెక్స్ట్ తెలుసు. టైం ప్లీజ్ 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 సువర్ణ గారు ప్లీజ్ మా కానీ నేను అందరికి ఇచ్చాను తెలుస్తాను. కదా, ఆ, అందరిది సువర్ణ, same చూసుకోవాలి సువర్ణ, కదా. కొంచెం చూడు ఇక్కడ పాపం. Joke friends కదా. సువర్ణ. ఆ, అందుకనే పాపం తనకి ఇచ్చేస్తాను. సువర్ణ -10, ప్రశాంతి +10. ఫస్ట్ ఏమో డ్రమ్ కదా, సెకండ్ ఏంటి? స్ట్రాబెరీ స్ట్రాబెరీ, కొబ్బరి కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. ఓకే, ఇంకొకటి మిగిలింది, అది కూడా నొక్కేస్తే బాగుంటుంది. చూడు, బాస్కెట్, స్టవ్, పాస్తా, వేయింగ్ మెషిన్, కప్పు, అంబ్రెల్లా, గిన్నెలు, చీపిరి అండ్ బిస్కెట్. జయశ్రీ, ఏం నువ్వు నొక్కావు చెప్పు. 1 టబ్బు, ఆ, 3 వచ్చి పాస్తా, ఉమ్. 2 వచ్చి అబ్బా పోనీలే సువర్ణ, నీకెవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు దొరికారు. అబ్బా ఇప్పుడు నాకు ఇవ్వవా? సరే చూద్దాం ముందు. 1 బాస్కెట్, గ్రీన్ కలర్ బాస్కెట్ చూడండి. సెకండ్ స్టవ్, గ్యాస్. 3 పాస్తా. సో మీకు -10. గోవింద గోవింద పాపం అందరికి దానం చేసి లాస్ట్ లో ఉంది కదా అందుకని తనకి అమ్మా, Thank please. వరంగల్ సువర్ణ 10. ఈ రౌండ్ ముగిసింది సువర్ణ సహకారంతో. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగుల రౌండ్. మొదటి డైలాగ్ వినండి. ఏదో కొంచెం రిలీఫ్ కోసం అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటే అమ్మాయిలు కూడా చదువు అని మన పరిస్థితి ఏమవుద్ది? దీన్ని ఇలానే వదిలేస్తే చదువు రాని వాళ్ళందరూ చరిత్రలో పనికి రాని వాళ్ళ మిగిలిపోతాం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది?
ఎవరు చూడలే. వినలేదు అసలు. క్లూ ఇస్తున్నాము. నాగార్జున గారి రెండో అబ్బాయి చేసిన మొదటి సినిమా. జయశ్రీ. అఖిల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అఖిల్ సినిమా డైరెక్టర్ ఎవరు? సువర్ణ. వివి వినాయక్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అమ్మా. నెక్స్ట్ డైలాగ్. రే డిగ్రీ చదివి కూడా ఇలా ఖాళీగా తిరుగుతున్నావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలో తెలియట్లేదురా. తెలీదనే చెప్పు. వండడం చాలా ఇబ్బందిగా ఉందిరా. నువ్వు వండిందంటే నాకు అంతే ఇబ్బందిగా ఉంది. నోనా కుక్కకు ఫుడ్ పెట్టావా? అరే పెట్టలేదు, మర్చిపోయినరా. పొరపాటు పెట్టదు రాను. అది కానీ తినిందనుకో వికారం వచ్చి విశ్వాసం కోల్పోతుంది. సాంబార్ బాలేదా? కందిపప్పు కడిగిన వాటర్లో నువ్వు తాలింపు పెడితే అది సాంబార్ అయిపోదు నాన్న. అందుకే ఓ మంచి పిల్లని చూసి చేసుకోమంటున్నాను. నేను సిన్సియర్. మీరు విన్న ఈ డైలాగ్ లో సాంబార్ చేసిన నటుడు ఎవరు? సువర్ణ. తనికెళ్ళ భరణి. ఎస్, 10 పాయింట్లు. ఇందాక పోగొట్టుకున్నవన్నీ విరివిగా ఇక్కడ సంపాదిస్తున్నావు. మీరు విన్న ఈ డైలాగ్ ప్రకారం మంచు మనోజ్ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రశాంతి. డిగ్రీ. ఎస్, 10 పాయింట్లు తీసుకో. డైలాగ్ నెక్స్ట్. సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, ఎన్ఆర్ఐ, ఎంఆర్ఐ, ఈసీజీ, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. మీరు విన్న ఈ డైలాగ్ లో టెస్ట్ గురించి చెప్తున్న హీరో ఎవరు? సువర్ణ. అల్లరి నరేష్. ఎస్, 10 పాయింట్లు తీసుకో. ఇందాక మీకు అందరికి పాయింట్లు ఇచ్చిందంతా ఇక్కడ దోచేసుకుంటుంది. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? జయశ్రీ. మడత కాజా. నీకు మడతే. సువర్ణ. బ్లేడ్ బాబ్. శ్వేత. తెలీదు. నీకు తెలియదే. ప్రశాంతి. బెండప్పరం. కరెక్ట్ ఆన్సర్, 10. చెప్పండి జయశ్రీ. సిటీకి వెళ్తే ఈసీజీ, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ అని చెప్పి నీ దగ్గర డబ్బులు గుంజేస్తారు. అదే నా దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకుంటే 100తో పోతుంది. నా దగ్గర 50 ఉందండి. ఇవ్వు అయితే షుగర్ టెస్ట్ చేస్తా అని చెప్పి ఇట్లా కట్. షుగర్ పట్టుకొస్తాను ఉండండి. ఈ షుగర్ నేనండి మీరు టెస్ట్ చేసేది? కాదండి, మీ బ్లడ్ ని. నా బ్లడ్ నేనే మళ్ళీ 50 ఇచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా? వెళ్ళవమ్మా. షుగర్ ఉందా లేదా ఎట్ట తెలుస్తుంది? ప్రశాంతి. డాక్టర్ గారు నాకు షుగర్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలండి. చూడమ్మా, నువ్వు సిటీకి వెళ్ళావు అనుకో, సిటీ స్కాను, టౌన్ స్కాను, ఎన్ఆర్ఐ, ఎంఆర్ఐ, స్కానరు, జెరాక్స్ అని చెప్పి నీ దగ్గర లక్షలు కొట్టేస్తారు. అదే నా దగ్గరకు వచ్చావనుకో, నేను ఐ స్కాన్ తో చెప్పేస్తాను నీకు షుగర్ ఉందా లేదా అని. చెప్పమంటావా? సరే అండి, 50 రూపాయలు ఇస్తాను. నీకు షుగర్ ఉందా లేదా చెప్పనా? నేను ఒక్క నిమిషం అలాగే ఉండు. నా దగ్గర 50 ఉందండి. లేదమ్మా, ప్రస్తుతానికైతే నువ్వు షుగర్ పొట్లం తెచ్చుకోలేదు. తెచ్చుకుంటే ఉంటదిలే షుగర్ నీ దగ్గర. కానీ నీ వెనకాల నాకు షుగర్ కనిపిస్తోంది. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లు, ఎన్సీసీ ట్రైనింగ్ లో ఎఫర్ట్ పెట్టింది. కంఫర్ట్ లేని కాకి డ్రెస్ వేసుకోవడానికి, కట్ చేసే తోల్సులు తొడుకోవడానికి, డబ్బు కోసం. దానికి ఈ డిపార్ట్మెంట్ ఎందుకు? వేరే డిపార్ట్మెంట్ లో ఫ్రాడ్ చేస్తే కేసులు పెడతారు. ఫినిష్. ఏం ఫినిష్ రా? గేమ్ అండి, మా వాడికి వీడియో గేమ్లు అంటే పిచ్చి. ఈ డైలాగ్ ఏ సినిమాలో? రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమా. సువర్ణ. బ్రూస్లీ. కరెక్ట్, 10 పాయింట్లు. బ్రూస్లీ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్వేత. రకుల్ ప్రీత్ సింగ్. కరెక్ట్, 10. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మీ ముగ్గురికి టై అయింది కాబట్టి వేరే వేరే గిఫ్ట్లు చెప్తే పర్వాలేదు, కానీ ఒకటే చెప్తే మాత్రం టై బ్రేక్ చేద్దాం. మీకేం కావాలి? ప్రశాంతి. ఫిల్టర్. ఇదేనా? హాట్ అండ్ కోల్డ్ థర్మల్. హాట్ అండ్ కోల్డ్. నీకేం కావాలి సువర్ణ? నాకు రోటీ మేకర్. నీకేం కావాలి శ్వేత? వాటర్ ఫిల్టర్. మీకు వాటర్ ఫిల్టర్ అయినా? సో వీళ్ళిద్దరికి టై బ్రేక్ చేద్దాము. మీరు రండి, మీరు వచ్చి మీ రొట్టె మేకర్ తీసుకెళ్ళండి. రండి, ఒక్కొక్క కార్డు తీసుకోండి. అటు చూపించండి. స్టార్ కార్డు వచ్చిన వాళ్ళు వెళ్ళి తీసుకోండి. అది పట్టుకెళ్ళిపోయింది, నువ్వు ఇంకోటి తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. గేమ్ లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోండి. ఇది ఊదుకుంటూ ఉండాలి, ఇది లెఫ్ట్ హ్యాండ్ లో ఉండాలి.
విజిల్ ఆగకూడదు, వేసేటప్పుడు ఇది టచ్ అవ్వకూడదు, మీ హ్యాండ్లు మార్చకూడదు. ఇన్ని రూల్స్ ఉన్నాయి. ఇది రెడీ 1 2 3 గో. seconds. ఆడు ఆడు ఆడు. ఎన్ని బంతులు ఉన్నాయో అన్నీ లెక్కెడతాం ఫైనలీ. మళ్ళీ ఫస్ట్ నుంచి. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. రెడీ 1 2 3 గో. గాలి చాలా తక్కువ ఉంది. ఉండే గాలంతో ఇక్కడ ఊదేస్తే ఇంటికెళ్ళి ఏం ఊతుందో ఏమిటో. ఇది చిన్న కుక్క పిల్ల ఒరిగినట్టుంది. 30 seconds up. Last 10 seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 180 ఆమెకే. రెడీ 1 2 3 గో. ఈమెకి 2 పనులు ఒకసారి అవ్వవు. ఐదారు ఊదుతుంది లేకపోతే చేస్తుంది. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. ఆపు ఆపు ఆపు. 2 4 6 8 10 11 110. 190 పాయింట్లు వస్తే మెదక్ విన్ అవుతుంది, లేకపోతే వరంగల్ పార్టిసిపెంట్ విన్ అవుతారు. రెడీ 1 2 3 గో. వరంగల్ వరంగల్ వరంగల్. వరంగల్ కాదు, నీది మెదక్. దిగకు. వరంగల్ 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 1 2 3 4 5 6 7 come on. వరంగల్ వరంగల్ మెదక్ మెదక్. వరంగల్ వరంగల్. 30 సెకండ్స్ అయిపోయాయి. వరంగల్ 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 వరంగల్. చాలా ఉన్నాయిలే అక్కడ. వరంగల్ వరంగల్
వరంగల్ వరంగల్ వరంగల్. టైమ్ అప్. ఓ నాకు ఒకటి అర్థమైంది, నోట్లో ఊస్తే చెవులు వినపడవని. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 150 పాయింట్లు వచ్చాయండి. మెదక్ వాళ్ళు జస్ట్ మిస్ అయ్యారు. విన్నర్స్ వరంగల్. ముంపున ఢింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. ఈనాడు ముంపున ఢింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. సో మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. ఈ రోజు వరంగల్ జిల్లా వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. మీరు ఆ రోజు ఆడిషన్స్ కి రాకపోవడం వల్ల మా శ్రీకాకుళం ప్రజలు ఎంత హట్ అయ్యారో మీకేం తెలుసు. నేను ఇప్పుడు ఇంత విపులంగా చెప్తున్నానంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు. సుమారు రోజు ఏమైనా ఒక నిమిషం లేట్ వస్తుందా అని భోజనం చేయకుండా మా మమ్మీ రోజు 2 వరకు అక్కడే కూర్చుందని. దానికి మీరు ఏమనుకుంటున్నారు? ఆన్సర్. మందులు వాడు తగ్గిపోతుంది. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకరైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. మీరు గ్యాస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారా? అప్పుడే ఇల్లు తగలబెట్టేస్తుండే, ఆ తర్వాత ఏమవుద్దో. నేను సిలిండర్ లో ఉండే గ్యాస్ గురించి మాట్లాడలేదమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఏం తిన్నావు నిన్న రాత్రి డిన్నర్ కి? నక్క. నక్కని తిన్నావా?